Hi everyone, welcome back to my channel Code Optimizers. This is lecture 14. Firstly, a very happy new year to everyone. 2025 lo if your goal is to start placement journey, then this channel is for you. నేను ఆల్రెడీ బేసిక్స్ నుండి జావా ప్లస్ డిఎస్సి సిరీస్ స్టార్ట్ చేశాను, ఒకసారి అది చెక్ చేయండి. అండ్ వీడియోస్కి అసలు రీచ్ రావట్లేదు, సో వీడియోస్ మీకు యూస్ఫుల్ అవుతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్ మ్యాక్సిమం సబ్ అరే. ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడు, గివెన్ అండ్ ఇంటీజర్ నమ్స్ ఫైండ్ ద సబ్ అరే విత్ ద లార్జెస్ట్ సమ్ అండ్ రిటర్న్ ఇట్స్ సమ్. అంటే మనం ఒక సబ్ అరే కనుక్కోవాలి, అది ఏ లెంత్ అయినా పర్లేదు, కానీ ఆ సబ్ అరే యొక్క సమ్ మిగతా సబ్ అరేస్తో కంపేర్ చేస్తే లార్జర్ అయ్యి ఉండాలి. సో మనం ఆ సమ్ రిటర్న్ చేయాలి. ఇక్కడ ఒక అరే ఇచ్చాడు, దీంట్లో ఒక సబ్ అరే కన్సిడర్ చేశాడు 4 - 1 2 1 అని చెప్పేసి. సో ఇది తీసుకుంటే దీని సమ్ ఏంటి 6. సో మనం ఏ సబ్ అరే తీసుకున్నా కానీ దాని సమ్ 6 కంటే తక్కువనే ఉంటుంది, ఈక్వల్ అని ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్ అరే తీసుకోండి, 4 1 5 5 ప్లస్ -3 - 2 విచ్ ఈజ్ 0. ఒకవేళ మీరు ఈ సబ్ అరే తీసుకున్నారు అనుకోండి, 4 + 1 ఈజ్ 5 5 + 2 ఈజ్ 7 7 - 5 ఈజ్ 2. కాబట్టి సబ్ అరే సమ్ ఈజ్ లెస్సర్. మ్యాక్సిమం సమ్ ఏదైతే ఉంటుందో మనం అది రిటర్న్ చేయాలి. నౌ లెట్ us కన్సిడర్ అన్ అరే 3 1 -4 4 3 -8 అండ్ దెన్ 6. ఇప్పుడు ఇక్కడ మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కంటే ముందు మనం 3 టర్మ్స్ అర్థం చేసుకోవాలి. అవి ఏంటి అంటే సబ్ అరే అండ్ దెన్ సబ్ సీక్వెన్స్ అండ్ దెన్ సబ్సెట్. సో ఈ 3 టర్మ్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ సబ్ అరే. సబ్ అరే అంటే ఏంటి అంటే లెఫ్ట్ నుంచి రైట్ వరకు నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ అయినా పిక్ చేసుకోవచ్చు. గెటింగ్ ద పాయింట్. ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రైట్ వరకు ఎన్ని ఎలిమెంట్స్ అయినా పిక్ చేసుకోవచ్చు. సపోజ్ నువ్వు 3 నుంచి స్టార్ట్ చేస్తే 3 నుండి నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ అయినా రైట్ వరకు కన్సిడర్ చేస్తే నీ సబ్ అరే అవుతుంది. ఓన్లీ 3 తీసుకున్నా నీ సబ్ అరేనే అవుతుంది. 3 1 తీసుకున్న సబ్ అరే, 3 1 - 4 నీ సబ్ అరే, 3 1 - 4 4 సబ్ అరే అవుతుంది. లాస్ట్ వరకు ఎన్ని ఎలిమెంట్స్ కన్సిడర్ చేసినా కానీ నీ సబ్ అరే అవుతుంది. ఏమంటే అవి కంటిన్యూస్గా ఉండాలి. అండ్ దెన్ 3 నుంచే స్టార్ట్ చేయాలంటే అవసరం లేదు, నువ్వు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. సపోజ్ నువ్వు -4 తీసుకున్నావు అనుకో, ఓన్లీ ఇది నీ సబ్ అరే అవుతుంది. -4 4 నీ సబ్ అరే అవుతుంది. -4 4 3 సబ్ అరే అవుతుంది. ఇవి కంటిన్యూస్గా ఉన్నాయి కదా. సో కంటిన్యూస్గా ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నా కానీ లెఫ్ట్ టు రైట్ అది నీకు సబ్ అరే అవుతుంది. ఇప్పుడు సబ్ సీక్వెన్స్ అంటే ఏంటి అంటే నువ్వు లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఎన్ని ఎలిమెంట్స్ అయినా తీసుకోవచ్చు. నువ్వు కంటిన్యూస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కావాల్సినవి తీసుకొని వద్దనుకునేటివి వదిలేసినా కానీ పర్లేదు. సో అప్పుడు సబ్ సీక్వెన్స్ ఫామ్ అవుతుంది. అంటే 3 నుంచి 3 తీసుకుంటున్నా, 1 తీసుకోవట్లే, -4 తీసుకున్నా, 4 తీసుకున్నా, ఇది తీసుకోవట్లే, ఇది తీసుకుంటున్నా, ఇది తీసుకోవట్లే. అప్పుడు 3 -4 4 -8 సబ్ సీక్వెన్స్ అవుతుంది. ఎందుకు, లెఫ్ట్ టు రైట్ వరకు ఎలిమెంట్స్ ఉన్నాయి, కంటిన్యూస్గా లేకున్నా కానీ పర్లేదు. గెటింగ్ ద పాయింట్. సో నువ్వు 3 నుంచే స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. -4 3 -8 నీ సబ్ సీక్వెన్స్ అవుతుంది. ఇప్పుడు సబ్సెట్ అంటే ఏంటి అంటే నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ అయినా పిక్ చేసుకోవచ్చు, ఏ ఆర్డర్లో అయినా పిక్ చేసుకోవచ్చు. రివర్స్ ఆర్డర్ అయినా పర్లేదు. 3 1 కూడా సబ్సెట్ అవుతుంది, 3 -4 1 కూడా సబ్సెట్ అవుతుంది, -4 4 సబ్సెట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్ అరే తీసుకుంటున్నాను నేను, 4 3 -8. ఇది సబ్ అరే. ఇది సబ్ సీక్వెన్స్ అవ్వచ్చా? అవ్వచ్చు. ఎందుకంటే లెఫ్ట్ టు రైట్ ఉంది, కంటిన్యూస్గా ఉన్నా లేకున్నా కానీ అది సబ్ సీక్వెన్స్ అవుతుంది. సో ఇది సబ్ సీక్వెన్స్ అవుతుంది. ఇది సబ్సెట్ కూడా అవ్వచ్చా? సబ్సెట్ కూడా అవ్వచ్చు. ఎలిమెంట్స్ ఎన్నైనా తీసుకోవచ్చు, ఏ ఆర్డర్లో అయినా తీసుకోవచ్చు. సో ఈ ఆర్డర్లో తీసుకుంటే సరిపోతుంది కదా. సో ఒక సబ్ అరే సబ్ సీక్వెన్స్ అవుతుంది, సబ్సెట్ అవుతుంది. ఒక సబ్ సీక్వెన్స్ సబ్సెట్ అవుతుంది. గెటింగ్ ద పాయింట్. ఈ టర్మ్స్ మీకు అర్థమైతే వచ్చే ప్రాబ్లమ్స్ అప్పుడు ఈజీగా ఉంటాయి, ఎందుకంటే మీకు వచ్చే ప్రాబ్లమ్స్లో ఎక్కువ ఈ టర్మ్స్ వాడుతూ ఉంటారు. ఇప్పుడు మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది తీసుకుందాం, 3 1 -5 4 3 -8 అండ్ దెన్ 5. ఇప్పుడు ప్రాబ్లంలో ఏమన్నాడు, మనం ఒక సబ్ అరే తీసుకోవాలి, దాని సమ్ మ్యాక్సిమం అవ్వాలి. కరెక్ట్. మిగతా సబ్ అరేస్ అన్నిటితో కంపేర్ చేస్తే ఈ సబ్ అరే యొక్క సమ్ మ్యాక్సిమం అవ్వాలి. సో మనం సమ్ కనుక్కోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, సబ్ అరేస్ అన్నీ రాసుకుందాం, తర్వాత వాటి సమ్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు సబ్ అరేస్ అన్నీ సరిపోయేలాగా రాసుకోవాలంటే సరిపోదు, ఫస్ట్ 3 తోటి స్టార్ట్ అయ్యే సబ్ అరేస్ రాసుకుందాం. సో 3 తోటి స్టార్ట్ అయ్యే సబ్ అరేస్ ఏవి, 3 3 1 3 1 -5 3 1 -5 4 3 1 -5 4 3 and then 3 1 -5 4 3 -8 3 1 -5 4 3 -8 and 5.
ఇది సబ్ అరే స్టార్టింగ్ విత్ ఓన్లీ 3, 1 తోటి 5 -5 తోటి 4 3 -8 5 వీటితోటి ఇంకా రాయలేదు మనం, ఓన్లీ 3 తోటి స్టార్ట్ అయ్యే సబ్ అరేస్ రాసాం. ఇప్పుడు వీటి సమ్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత, దీనికి 3, దీనికి 4, దీనికి -1, దీనికి 3, దీనికి 6, దీనికి -2, దీనికి 3. సో వీటన్నిటిలో మ్యాక్సిమం సమ్ ఏంటి 6. సో 3 తోటి స్టార్ట్ అయ్యే సబ్ అరేస్లో మ్యాక్సిమం సమ్ వచ్చేసి 6. సో మనం అది ఒక చోట రాసుకుందాం. సో 6 ఒకటి అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ 1 తోటి స్టార్ట్ అయ్యే సబ్ అరేస్ చూద్దాం. 1 1 -5, 1 -5 4, 1 -5 4 3, 1 -5 4 3 -8, 1 -5 4 3 -8 5. వీటి సమ్ క్యాలిక్యులేట్ చేస్తే 1 -4 0 3 అండ్ దెన్ -5 అండ్ దెన్ 0. సో వీటన్నిటిలో మ్యాక్సిమం సమ్ ఏంటి 3. కాబట్టి 1 తోటి స్టార్ట్ అయ్యే సబ్ అరేస్ అన్నింటిలో మ్యాక్సిమం సమ్ వచ్చేసి 3. ఇప్పుడు -5 తోటి చూద్దాం. -5 -5 4, -5 4 3, -5 4 3 -8, -5 4 3 -8 అండ్ 5. ఇప్పుడు ఇది వచ్చేసి -5, ఇది -1, ఇది -1 + 3 which is 2 and then -6 and then -1. సో వీటన్నిటిలో మ్యాక్సిమం సమ్ ఏంటి 2. కాబట్టి -5తో స్టార్ట్ అయ్యే సబ్ అరేస్లో మ్యాక్సిమం వచ్చేసి 2. ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ మిగతా వాటికి వెళ్ళొచ్చు. గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఆ ఎలిమెంట్ నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ చేస్తున్నాం, కరెక్ట్. ఇలా మనం ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలి, ప్రతి ఎలిమెంట్ తీసుకోవాలి. కాబట్టి మనం ఫర్ లూప్ రన్ చేద్దాం. ఫర్ ఇంట్ i = 0 నుంచి i <n వరకు. ఓకే, ఇలా ప్రతి ఎలిమెంట్కి మనం ఏం చేయాలి, ప్రతి ఎలిమెంట్ పిక్ చేసి ఆ ఎలిమెంట్ నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ చేయాలి, కరెక్ట్. సో మనం ఏం చేద్దామంటే ఆ ఎలిమెంట్ నుంచి ట్రావర్స్ చేయాలి. అంటే j = i నుంచి, ఎందుకు పిక్ చేసిన ఎలిమెంట్ నుంచి ట్రావర్స్ చేస్తాం ఎంతవరకు, లాస్ట్ వరకు. ట్రావర్స్ చేస్తూ మనం ఏం చేయాలి, ఈచ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఇది పిక్ చేసామనుకో, మనం ఏం చేయాలి, ఇది పక్క ఎలిమెంట్ సమ్ ఇలా చేసుకుంటూ వెళ్ళాలి కదా, ప్రతిసారి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనం ఏం చేద్దామంటే సేమ్ థింగ్, ఒకటి కరెంట్ సమ్ అని తీసుకుందాం. సో కరెంట్ సమ్ ఇనీషియల్గా 0 అని తీసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తున్నా, కరెంట్ సమ్కి నా ప్రతి ఎలిమెంట్ని నేను యాడ్ చేసుకుంటూ వెళ్తున్నా. సో కరెంట్ సమ్కి నేను ఏం చేస్తున్నా, ప్రతి ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 పిక్ చేశాను అనుకో, ఫస్ట్ ఏం చేస్తా, i నుంచి స్టార్ట్ చేస్తున్నా కాబట్టి ఫస్ట్ 0కి 3 యాడ్ చేస్తా, కరెక్ట్. అప్పుడు ఏమవుతుంది, 3 అవుతుంది. ఇప్పుడు నేను చెక్ చేసుకోవాలి 3 నా ఆన్సర్ అవ్వచ్చా లేదా అని చెప్పేసి. సో నేను ఆన్సర్కి ఏం చేయాలి, నాకు ఫస్ట్ ఒక మ్యాక్సిమం సమ్ అని వేరియబుల్ తీసుకుంటున్నా. సో నా మ్యాక్సిమం సమ్ ఏమిటిది అని మనం ట్రాక్ చేసుకుంటూ రావాలి. సో నా కరెంట్ సమ్ ఎప్పుడైనా మ్యాక్స్ సమ్ కంటే గ్రేటర్ అవుతాయి, అప్పుడు ఏం చేయాలి, నా మ్యాక్స్ సమ్ అప్డేట్ అవ్వాలి కదా. సో నేనేం చేస్తానంటే మ్యాక్సిమం సమ్ = math.max ఆఫ్ కరెంట్ సమ్ మ్యాక్స్ సమ్, ఇలా చేసుకుంటూ వస్తా. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు 3ని నేను పిక్ చేశాను అనుకో, ఏం చేస్తా, ఫస్ట్ 0 ఉంటుంది కరెంట్ సమ్, 3ని యాడ్ చేస్తా. 3 నా మ్యాక్సిమం సమ్ కాదా నేను చెక్ చేస్తా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మ్యాక్స్ సమ్ ఇనీషియల్గా ఏంటి 0, కరెంట్ సమ్ ఇనీషియల్గా ఏంటి 0. సో ఇప్పుడు i 0 ఉన్నప్పుడు నేనేం చేస్తున్నా, 0 నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ చేస్తున్నా. సో 0 నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ చేస్తూ నేనేం చేస్తున్నా, కరెంట్ సమ్కి నాది 3 యాడ్ చేశాను, 3 అయింది. ఇప్పుడు మ్యాక్సిమం కంటే కరెంట్ సమ్ గ్రేటర్ ఉంది కాబట్టి అప్డేట్, కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ ఇది యాడ్ చేస్తాను, అప్పుడు ఏమవుతుంది 4 అవుతుంది. 4 అయినప్పుడు మళ్ళీ గ్రేటర్ కాబట్టి అప్డేట్. మళ్ళీ -5 యాడ్ చేస్తా, -5 యాడ్ చేస్తే ఇది ఏమవుతుంది, -1 అవుతుంది, కరెక్ట్. ఇప్పుడు ఏం జరగదు. నెక్స్ట్ ఏమవుతుంది, 4 యాడ్ చేస్తా, 4 యాడ్ చేస్తే దీనికి 3 అవుతుంది. 4 ఇంకా గ్రేటరే కాబట్టి అప్డేట్ అవ్వదు. నెక్స్ట్ -8 యాడ్ చేస్తా, అప్పుడు ఏమవుతుంది, -5 అవుతుంది, అప్డేట్ అవ్వదు. నెక్స్ట్ ఏమవుతుంది, 5 ఉంది కాబట్టి 0 అవుతుంది. గెటింగ్ ద పాయింట్. నెక్స్ట్ ఏమవుతుంది, i వాల్యూ 1 అవుతుంది. 1 అయినప్పుడు నేను ఏం చేస్తున్నా, 1 నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ చేస్తున్నా, కరెక్ట్. అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ 0కి నేను ఏం యాడ్ చేస్తా, కరెంట్ సమ్ 0 ఉండి ఉంటుంది కదా. సో బ్యాక్ టు 0, 0కి 1 యాడ్ చేస్తున్నాం, కరెక్ట్. 1 4 కంటే చిన్నది కాబట్టి అప్డేట్ అవ్వదు. నెక్స్ట్ 1కి ఏం యాడ్ చేస్తున్నాం, -5 యాడ్ చేస్తా,
అప్పుడు -4 అవుతుంది, కరెక్ట్. మళ్ళీ 4 యాడ్ చేస్తున్నా, అప్పుడు 0 అవుతుంది. మళ్ళీ 3 యాడ్ చేస్తున్నా, అప్పుడు 3 అవుతుంది. మళ్ళీ -8 యాడ్ చేస్తున్నా, అప్పుడు -5 అవుతుంది. ఇప్పుడు 5 యాడ్ చేస్తున్నా, 0 అవుతుంది, కరెక్ట్. ఎక్కడ అప్డేట్ అవ్వలేదు. గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, మళ్ళీ దీన్ని బ్యాక్ టు 0 చేస్తున్నా, కరెక్ట్. ఇప్పుడు -5 దగ్గర ఉంటా. -5 దగ్గర ఉన్నప్పుడు యాడ్ -5 అప్డేట్ అవ్వదు. అండ్ దెన్ 4కి వస్తాను, అప్పుడు -1 అవుతుంది. 3కి వస్తా, అప్పుడు 2 అవుతుంది. -8కి వస్తా, అప్పుడు -6 అవుతుంది. అండ్ దెన్ 5, ఇప్పుడు -1 అవుతుంది. అయినా అప్డేట్ అవ్వదు. నెక్స్ట్ 4 పిక్ చేసుకుంటున్నా, ఇది బ్యాక్ టు 0 అవుతుంది కరెంట్ సమ్ వల్ల. ఇప్పుడు 4 నుంచి స్టార్ట్, కరెక్ట్. ఇప్పుడు 4 పిక్ చేస్తే నా మ్యాక్సిమం సమ్కి ఈక్వల్ అయింది. సో ఏం చేంజ్ జరగదు. ఇప్పుడు 3 యాడ్ చేస్తే ఇది 7 అయింది. సో నా మ్యాక్సిమం అప్డేట్ అవుతుంది టు 7. గెట్టింగ్ ద పాయింట్. ఇప్పుడు 7కి -8 యాడ్ చేస్తాను, అప్పుడు -1 అవుతుంది. 5 యాడ్ చేస్తా, 4 అవుతుంది. సో మ్యాక్సిమం సమ్ అప్డేట్ అవ్వదు. ఇప్పుడు నా పాయింటర్ 3కి వస్తుంది. అప్పుడు 3 నుంచి నెక్స్ట్ సబ్ రేస్ 3, ఇది బ్యాక్ టు 0 అయిపోయింటుంది. సో 3 యాడ్ చేస్తే మ్యాక్సిమం సమ్ అప్డేట్ అవ్వదు. -8 యాడ్ చేస్తే -5 అవుతుంది. అప్పుడు మళ్ళీ 5 యాడ్ చేస్తే 0 అవుతుంది. సో మ్యాక్సిమం సమ్ అప్డేట్ అవ్వలేదు. ఇప్పుడు -8 దగ్గరికి వస్తుంది పాయింటర్. -8 యాడ్ చేస్తే నెగిటివ్, అప్డేట్ అవ్వదు. ఇప్పుడు 5 యాడ్ చేస్తే -3 అప్డేట్ అవ్వదు. అండ్ దెన్ ఇది బ్యాక్ టు 0 అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్. ఇప్పుడు 5 యాడ్ చేస్తా, అప్డేట్ అవ్వదు. సో మొత్తం అయిపోయేసరికి నా మ్యాక్సిమం సమ్లో ఏమనుంది, 7 అని ఉంది, విచ్ ఈజ్ మై ఆన్సర్. ఆ 7 ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ సబ్ అరే వల్ల వచ్చింది. గెట్టింగ్ ద పాయింట్. ఇంకా ఏ సబ్ అరే యాడ్ చేసినా కానీ మనం సమ్ చేస్తే 7 కంటే గ్రేటర్ అయితే రాదు. గెట్టింగ్ ద పాయింట్. సో ఇక్కడ బేసిక్ ఏం చేసామంటే మనం 3 అనేది తీసుకొని మొత్తం సబ్ అరేస్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాం. 1ని తీసుకొని సబ్ అరేస్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాం. -5 తీసుకొని సబ్ అరేస్. అలా మనం ప్రతి ఎలిమెంట్ తోటి స్టార్ట్ అయ్యే సబ్ అరే క్యాలిక్యులేట్ చేసి మొత్తం సబ్ అరేస్ని కన్సిడర్ చేసి సమ్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు నేను ఇది మీకు లీడ్ కోడ్లో చేసి చూపిస్తాను, అప్పుడు క్లియర్. మనం ఫస్ట్ ఏం చేసాము, మ్యాక్సమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాము. సో మ్యాక్సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు నేనేం చేశాను, లూప్ రన్ చేస్తూ ప్రతి ఎలిమెంట్ విజిట్ చేస్తున్నా. సో నమ్స్ డాట్ లెంత్ వరకు వెళ్తూ ఈచ్ టైం నేనేం చేస్తున్నా, ఆ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ అయ్యే సబ్ అరేస్కి సమ్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఆ సమ్ కోసం నేనేం చేయాలి, కరెంట్ సమ్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. సో కరెంట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు నేను ఆ కరెంట్ ఎలిమెంట్ నుంచి పిక్ చేసిన ఎలిమెంట్ అంటే 8th ఎలిమెంట్ నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ చేస్తూ నేనేం చేస్తున్నాను, ఈచ్ టైం నా కరెంట్ సమ్కి నేను యాడ్ చేస్తున్నాను దీన్ని ప్రజెంట్ ఎలిమెంట్ని. ఆ ఎలిమెంట్ ఏంటి, నమ్స్ ఆఫ్ జే. ఇప్పుడు నా కరెంట్ సమ్ మ్యాక్సిమం సమ్ అవుతే నేనేం చేయాలి, నా మ్యాక్సమ్ని అప్డేట్ చేయాలి. సో మ్యాక్సమ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ కరెంట్ సమ్ మ్యాక్సిమం సమ్. ఇలా చేసి నేను నా మ్యాక్సిమం సమ్ని రిటర్న్ చేస్తే ఏమవుతుంది, రిటర్న్ మ్యాక్స్ సమ్. ఇప్పుడు రన్ చేసి చూస్తే మన టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే 3 టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి, బట్ ఈ టెస్ట్ కేస్ ఫెయిల్ అయింది. ఎందుకు అంటే అన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. అన్ని నెగిటివ్ నెంబర్స్ ఉంటే మనం మ్యాక్సిమం ఏమనుకున్నాం, ఇనీషియల్గా 0 అనుకున్నాం. సో 0 1 ఉంటుంది, లేకుంటే 0 కంటే మ్యాక్సిమం దొరికితే మ్యాక్సిమం అప్డేట్ అవుతుంది. సో మనం ఇనీషియల్గానే 0 అనుకున్నాం. సో ఇక్కడ 0 మ్యాక్సిమం సమ్ కాదు కదా, -1 మ్యాక్సిమం సమ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మ్యాక్సిమం సమ్ 0 నుంచి కాదు స్టార్ట్ చేయాల్సింది, -∞ నుంచి. సో ఇక్కడ మనకు -∞ ఉండదు కాబట్టి ఇంటీజర్లో పాసిబుల్ మినిమం వాల్యూకి మనం తీసుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ -999 అట్లా ఏదో సమ్ నెగిటివ్ ఉంటుంది, బిగ్గర్ నెగిటివ్ నెంబర్. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూస్తే వీ విల్ గెట్ ఆల్ టెస్ట్ కేసెస్ పాస్డ్. ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేసి చూస్తే అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవుతాయంటే వాట్ వీ గెట్ ఈస్, లెట్స్ వెయిట్, టైం లిమిట్ ఎక్సీడెడ్. ఎందుకు పాస్ అవ్వలేదు, ఓన్లీ 204 టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి, మిగతా 6 ఫెయిల్ అవుతున్నాయి. సో ఎందుకు అంటే ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది రన్ అవ్వడానికి. ఎందుకు అంటే అవుటర్ ఫర్ లూప్ n టైమ్స్ రన్ అవుతుంది, ఇన్నర్ ఫర్ లూప్ కూడా n టైమ్స్ రన్ అవుతుంది, n² అవుతుంది టైం కాంప్లెక్సిటీ. మేబీ ఈ సొల్యూషన్కి అంత టైం పట్టదు. ఇక్కడ టైం లిమిట్ ఎక్సీడెడ్ అని ఎందుకు వస్తుంది అంటే వీ హ్యావ్ మెనీ రీజన్స్ బిహైండ్ ఇట్, బట్ యాజ్ ఆఫ్ నౌ ఇది
ఇంత టైం తీసుకుంటుంది కదా, ఇంతకంటే తక్కువ సొల్యూషన్ ఇస్తే అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవుతాయి. సో వీ హ్యావ్ టు గో ఫర్ ఏ సొల్యూషన్ విచ్ ఇస్ లెస్సర్ దాన్ బిగ్ ఆఫ్ n స్క్వేర్. స్పేస్ కాంప్లెక్సిటీకి వస్తే బిగ్ ఆఫ్ 1 అవుతుంది. సో మనం ఇప్పుడు టైం తగ్గించడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ తగ్గించడానికి మనం ఫాలో అయ్యే సెకండ్ అప్రోచ్ వచ్చేసి కడాన్స్ అల్గోరిథం. సో KADANES కడాన్స్ అల్గోరిథం. ట్రైనింగ్స్ అప్పుడు నేను అనలైజ్ చేసింది ఏంటి అంటే కడాన్స్ అల్గోరిథం చాలా తక్కువ మందికి తెలుసు అని. ఈ అల్గోరిథం గురించి ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు లెట్ మీ గివ్ యూ సమ్ బేసిక్స్. ఇప్పుడు ఒక నెంబర్కి గ్రేటర్ పాజిటివ్ నెంబర్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇంకా పెద్దగా అవుతుంది. కరెక్ట్? 5 to 15 అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్కి స్మాలర్ పాజిటివ్ నెంబర్ యాడ్ చేస్తే ఏమవుతుంది? అప్పుడు కూడా ఇంక్రీజే అవుతుంది. కరెక్ట్? తక్కువ ఇంక్రీజ్ అయినప్పటికీ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్కి స్మాలర్ పాజిటివ్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? తగ్గుతుంది, కానీ నెగిటివ్లోకి వెళ్ళదు. కరెక్ట్? ఒకవేళ ఒక నెంబర్కి గ్రేటర్ పాజిటివ్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? అప్పుడు నెగిటివ్లోకి వెళ్తుంది. కరెక్ట్? ఇప్పుడు ఏంటి అంటే ఈ యారేలో మనం ఏం చేస్తున్నాం? సో ఇనీషియల్గా మనకేమవుతుంది? ఇక్కడ 3 కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ 3 + 1 4, నెక్స్ట్ 4 - 5 -1. కరెక్ట్? ఇప్పుడు మనం 4 యాడ్ చేస్తే ఏమవుతుంది? 3 అవుతుంది. ఇక్కడి వరకు సమ్ ఎంత ఉంది? -1 ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్తున్నాం కదా, లైక్ ఇక్కడ వరకు క్యాలిక్యులేట్ చేసినాం. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఏమవుతుంది అంటే ఒక నెంబర్కి మనం నెగిటివ్ నెంబర్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? వాల్యూ తగ్గుతుంది. అదేదో మనం ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళామనుకో ఏమవుతుంది? 4 అవుతుంది. 4 + 3 7 అవుతుంది. కానీ ఇది కూడా కన్సిడర్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది? -1 + 4 3 అవుతుంది. కరెక్ట్? ఈ నెగిటివ్ థింగ్ యాడ్ చేయడం వల్ల వాల్యూ తగ్గుతుందే కానీ పెరగదు. కాబట్టి ఇదంతా నెగిటివ్ ఉన్నప్పుడు దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఏముంది? అలా మనం కన్సిడర్ చేయకుండా వస్తాం. ఇప్పుడు చూడండి, 3 + 1 4, 4 - 5 -1, -1 + 4 3, 3 + 3 6, 6 - 8 -2 అలా అని చెప్పేసి మనం ఇది మొత్తం తీసేస్తే ఏమవుతుంది? మనకు ఇది మ్యాక్సిమం అని మనం కన్సిడర్ చేసుకుంటాం. కానీ మ్యాక్సిమం ఇక్కడ ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని ఎలా డీల్ చేస్తామంటే నేను ఒక కరెంట్ సమ్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఓకే, ఇనీషియల్గా 0 ఉంటుంది. అండ్ దెన్ మ్యాక్సిమం సమ్ తీసుకుంటున్నా. ఇనీషియల్గా ఎంత ఉండాలి? 0 కాదు ఉండాల్సింది, -∞. కరెక్ట్? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 3ని కన్సిడర్ చేసుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది? 3ని యాడ్ చేస్తాం. ఇప్పుడు 3 పాజిటివా, 3 గ్రేటరా, -∞ గ్రేటరా? 3 గ్రేటర్, కాబట్టి 3కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఎలిమెంట్కి వస్తాం. ఇప్పుడు ఈ ఎలిమెంట్ని కూడా యాడ్ చేస్తే ఏమవుతుంది? 4 అవుతుంది కదా సమ్. సో మ్యాక్సిమం సమ్ని మళ్ళీ అప్డేట్ చేయాలి 4కి. కరెక్ట్? ఇప్పుడు -5 యాడ్ చేస్తే -1 అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను -1 అంటే ఏంటి? నెగిటివ్లోకి వెళ్తుంది. కాబట్టి మనం కన్సిడర్ చేయకూడదు నెక్స్ట్ వచ్చే పార్ట్కి. కరెక్ట్? కన్సిడర్ చేయకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? కరెంట్ సమ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో బ్యాక్ టు దట్ చేసేయాలి, అంటే 0కి చేసేయాలి. వీఆర్ నాట్ కన్సిడరింగ్ దిస్. ఇక్కడ నుంచి ఫ్రెష్గా స్టార్ట్. కాబట్టి కరెంట్ సమ్ 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. గెటింగ్ ద పాయింట్? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? 4 యాడ్ చేస్తున్నాను. 4 యాడ్ చేస్తే అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 4 మ్యాక్సిమం సమ్ ఉంది. నెక్స్ట్ 3 యాడ్ చేస్తున్నాం, 7 అయింది. సో మ్యాక్సిమం సమ్ అప్డేట్. నెక్స్ట్ -8, ఇప్పుడు -1 అవుతుందా సమ్. ఇప్పుడు నెగిటివ్లోకి వెళ్ళింది. ఇదంతా నెగిటివ్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏమంటున్నా? ఇదంతా నేను కన్సిడర్ చేయను, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తా. ఎప్పుడైతే కరెంట్ సమ్ నెగిటివ్లోకి వెళ్తుందో అప్పుడు నేను బ్యాక్ టు నార్మల్ చేస్తున్నా, అంటే కరెంట్ సమ్ని 0 చేస్తున్నా. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇది బ్యాక్ టు 0 చేశాను కాబట్టి నెక్స్ట్ ఇది 5, యాడ్ 5, మళ్ళీ చెక్, అప్డేట్ అవ్వదు. సో ఇప్పుడు నా మ్యాక్స్ సమ్లో ఏమనుంది? లాస్ట్కి 7 ఉంది. ఇలా కడాన్స్ అల్గోరిథం యూజ్ అవుతుంది. సో నువ్వేంటి అంటే ఎప్పుడైతే నీ నెగిటివిటీ ఉంటుందో అది ఎలిమినేట్ చేస్తావు, ఫ్రెష్గా స్టార్ట్ చేస్తూ వెళ్తావు. ఎప్పుడైతే మళ్ళీ నెగిటివిటీ వస్తుందో అదంతా ఎలిమినేట్ చేస్తావు. సో ఇప్పుడు మనం దీనికి కోడ్ ఎలా రాస్తామంటే ఫస్ట్ నుంచి ప్రతి ఎలిమెంట్ విజిట్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో బేసిక్గా ఇనీషియల్గా మనం ఏం తీసుకున్నాము? కరెంట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకున్నాం. అండ్ దెన్ ఇంటీజర్ మ్యాక్సిమం సమ్ ఈజ్ ఈక్వల్స్ టు -∞ అనుకున్నాం. అదే ఉండదు కాబట్టి
ఇంటీజర్ డాట్ ఇలాగా రాసినట్లు మిన్ వాల్యూ. సో అన్ని క్యాపిటల్స్ ఉండాలి మిన్ వాల్యూకి. అండ్ దెన్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ చేస్తున్నాం. సో ఇంట్ I ఈజ్ ఈక్వల్స్ టు 0, I లెస్ దాన్ n, I ప్లస్ ప్లస్. ఇలా ఈచ్ ఎలిమెంట్ని విజిట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, కరెంట్ సమ్కి మన ప్రజెంట్ ఎలిమెంట్ యాడ్ చేస్తున్నాం. సో కరెంట్ సమ్కి మన ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేశాక మ్యాక్సిమం సమ్ని అప్డేట్ చేస్తున్నాం ఒకవేళ కరెంట్ సమ్ గ్రేటర్ ఉంటే. సో మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ ఏది గ్రేటర్ ఉంటే అది వచ్చి స్టోర్ అవ్వాలి. సో కరెంట్ సమ్ కమా మ్యాక్స్ సమ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇఫ్ ఒకవేళ నా కరెంట్ సమ్ నెగిటివ్లోకి వెళ్తే లెస్ దాన్ 0 అవుతే నా కరెంట్ సమ్ని నేను ఏం చేయాలి, మేక్ ఇట్ బ్యాక్ టు 0. కాబట్టి 0కి అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్ని చేంజ్ చేస్తే, అంటే కింది పైకి కిందిది రాస్తే చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, సపోజ్ -3, -1, -5, -4, -2 ఉందనుకోండి. ఇప్పుడు నా కరెంట్ సమ్ ఏముంటుంది, ఇనీషియల్గా 0, మ్యాక్సమ్ -∞. ఇప్పుడు ఏమవుతుంది, ఇది -3 అవుతుంది. కరెక్ట్. -3 అయినాక ఒకవేళ ఈ స్టేట్మెంట్ పైన ఉంది, ఈ స్టేట్మెంట్ కింద ఉందనుకో, మనం ఏం చేస్తాం, కరెంట్ సమ్ లెస్ దాన్ 0 ఉంటే బ్యాక్ టు 0 చేస్తాం. సో ఫస్ట్ బ్యాక్ టు 0 చేశాక నెక్స్ట్ ఇది చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, కంపేర్ అయినప్పుడు 0 అయిపోతుంది. కరెక్ట్. కానీ ఇక్కడ 0 కాదు కదా మనం చేయాల్సింది, నెగటివ్స్ కూడా కన్సిడర్ చేయాలి. అంటే -3 కెన్ బీ అవర్ ఆన్సర్. కరెక్ట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ కూడా అంతే, ఈ ఎలిమెంట్కి వచ్చేసరికి -1 ఉంటుంది, బ్యాక్ టు 0 చేస్తాం. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి. సో ఇది కింద మళ్ళీ 0 ఉంటుంది. నెక్స్ట్ -5 వచ్చినప్పుడు 0 చేస్తున్నాం. నెక్స్ట్ -5 వచ్చినప్పుడు 0 చేస్తాం. -2 వచ్చినప్పుడు 0 చేస్తాం. సో లాస్ట్కి మ్యాక్సిమం సమ్ 0 ఉంటుంది. బట్ మ్యాక్స్ సమ్ ఏంటి ఇక్కడ, -1. కరెక్ట్. -1 కంటే గ్రేటర్ ఉండదు. ఒకవేళ నువ్వు ఏదైనా ఇట్లా యాడ్ చేసావనుకో, ఇది -4లోకి వెళ్తుంది, విచ్ ఈజ్ మోర్ నెగిటివ్. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, -1 అవుతుంది. సో మనకు ఆన్సర్ వస్తుందా, రావట్లేదు. కాబట్టి ఈ 2 స్టేట్మెంట్స్ కేర్ఫుల్గా ఎలా ఉంటే అలానే రాయాలి. గెట్టింగ్ ద పాయింట్. మనం రాసే ప్రతి లైన్ మనం ఎందుకు రాస్తున్నామో మనకు తెలియాలి, ఏ కేస్ ఫెయిల్ అవుతుందో కూడా మనకు తెలియాలి. అలా చేసుకుంటూ వెళ్తేనే మనం ప్రతి కేస్ని హ్యాండిల్ చేయగలుగుతాం. ఇప్పుడు చూడండి, మనం ఇలా నార్మల్గా ఇలా రాస్తే ఏమవుతుంది, సో బేసిక్గా ఇనీషియల్గా 0 -∞ ఉంది. ఇప్పుడు -3 అవుతుంది. -3 అవ్వగానే నేనేం చెక్ చేస్తున్నా, ఏది గ్రేటరో చెక్ చేస్తున్నాం. -3 గ్రేటర్ కాబట్టి -3 అవుతుంది. నెక్స్ట్ నెగిటివ్ కాబట్టి ఇది బ్యాక్ టు 0 అవుతుంది. గెట్టింగ్ ద పాయింట్. నెక్స్ట్ ఇక్కడికి వస్తాం, అప్పుడు -1 యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది గ్రేటర్, -1 గ్రేటర్ కాబట్టి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఇది నెగిటివ్ కాబట్టి బ్యాక్ టు 0. నెక్స్ట్ -5కి వస్తావు, -5 అవుతుంది. అప్పుడు ఈ రెండు కంపేర్ చేస్తే -1 గ్రేటర్, సో అప్డేట్ అవ్వదు. ఇది నెగిటివ్ కాబట్టి బ్యాక్ టు 0. సేమ్ గోస్ ఫర్ -4, యాడ్ చేస్తాం. -4 స్మాలర్ కాబట్టి అప్డేట్ అవ్వదు, బ్యాక్ టు 0 నెగిటివ్ కాబట్టి. నెక్స్ట్ -2 యాడ్ చేస్తావు, -1 పెద్దది, సో అలానే ఉంటుంది. అండ్ దెన్ ఇది బ్యాక్ టు 0. సో మనకి ఇప్పుడు మ్యాక్సిమంలో ఆన్సర్ వచ్చింది కదా. సో ఇలా మనం చేస్తాం. దిస్ ఈజ్ కడాన్స్ అల్గోరిథం. ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్లోనే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ -2 చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు కరెంట్ సమ్ ఏం చేస్తాం మనం, ఇనీషియల్గా ఇంతకుముందు చేసినలాగానే 0 తీసుకుంటాం. మ్యాక్సిమం వచ్చేసి -∞ తీసుకున్నాను. సో ఇప్పుడు 3 యాడ్ చేస్తే ఏమవుతుంది, 3 యాడ్ అవుతుంది, మ్యాక్సిమం కాబట్టి అప్డేట్ అవుతుంది. అండ్ దెన్ 1 యాడ్ చేస్తే 4 అవుతుంది, మ్యాక్సిమం కాబట్టి అప్డేట్. నెక్స్ట్ -2 యాడ్ చేస్తే ఏమవుతుంది, 2 అవుతుంది, మ్యాక్సిమం కాదు కాబట్టి అప్డేట్ అవ్వదు. అలానేసి బ్యాక్ టు 0 కూడా అవ్వదు. ఎందుకు అంటే ఇక్కడి వరకు సమ్ వచ్చేసి 2 అయింది కాబట్టి ఇదొక పాజిటివ్ నెంబర్. నెక్స్ట్ వచ్చేది కూడా పాజిటివే కాబట్టి వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ అవ్వదు. కాబట్టి ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగానే ఒక నెంబర్ తీసుకొని దానికి చిన్న పాజిటివ్ నెంబర్ యాడ్ చేసినా కానీ వాల్యూ ఇంక్రీజే అవుతుంది. కరెక్ట్. సేమ్ థింగ్ ఇక్కడ కూడా. సో ఇప్పుడు ఇక్కడ మ్యాక్సిమం సమ్ వచ్చేసి 4 + 3 ఈ సబ్ అరే 7 అలా కాదు. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం కన్సిడర్ చేస్తే ఎంత, 3 + 1 4, 4 - 2 is 2, 2 + 4 is 6, 6 + 3 is 9. ఇక్కడ మ్యాక్సిమం సబ్ అరే ఏంటి, ఇది మొత్తం. కరెక్ట్. సో ఇప్పుడు ఈ 2కి మనం ఏం చేస్తున్నాం, బేసిక్గా నెక్స్ట్ ఇది యాడ్ చేస్తాం. సో 4 యాడ్ చేస్తే 6 అవుతుంది.
సో వాల్యూ అప్డేట్. నెక్స్ట్ 3 యాడ్ చేస్తే 9, అగైన్ వాల్యూ అప్డేట్ మ్యాక్సిమం కాబట్టి. -8 యాడ్ చేస్తే 1, అప్డేట్ అవ్వదు, ఎందుకు 9 ఆల్రెడీ మ్యాక్సిమం కాబట్టి. కానీ ఇది బ్యాక్ టు 0 కూడా అవ్వదు. గెటింగ్ ద పాయింట్. ఇదంతా సమ్ వచ్చేసి 1 కాబట్టి నెక్స్ట్ కాంట్రిబ్యూట్ చేసేది గ్రేటర్ సమ్కి చేయొచ్చు. కాబట్టి దీన్ని ఇలా బ్యాక్ టు 0 చెయ్యం. సపోజ్ ఇక్కడ 15 ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 15 ఈ 1కి యాడ్ అవుతుంది, 16 అవుతుంది. అప్పుడు మొత్తం యారేనే మ్యాక్సిమం సబ్ అరే అవుతుంది. కాబట్టి మనం కన్సిడర్ చేయం, ఈ 1 ఉంది కాబట్టి. ఇప్పుడు 5 యాడ్ చేస్తే ఎంత, 6 అవుతుంది, బట్ అప్డేట్ అవ్వదు. సో మ్యాక్సిమం సమ్ వచ్చేసి 9 అవుతుంది. ఇప్పుడు నేను లీడ్ కోడ్లో చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఇనీషియల్గా ఇంట్ మ్యాక్స్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు -∞ కాబట్టి ఇంటీజర్ డాట్ మినిమం వాల్యూ అండ్ దెన్ అవర్ కరెంట్ సమ్ ఈజ్ ఇనీషియల్లీ 0. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ చేస్తున్నాం. ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 0, i లెస్ దాన్ నమ్స్ డాట్ లెంత్ అండ్ దెన్ i++. ఇప్పుడు ఈచ్ టైం మన కరెంట్ సమ్కి మనం ఏం చేస్తున్నాం, ప్రజెంట్ ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నాం. సో నమ్స్ ఆఫ్ ఐని అండ్ దెన్ మనం అప్డేట్ చేస్తున్నాం మ్యాక్స్ సమ్ని. మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ కరెంట్ సమ్ మ్యాక్స్ సమ్. నెక్స్ట్ మనం చేస్తున్నది ఏంటి, ఒకవేళ కరెంట్ సమ్ ఈజ్ లెస్సర్ దాన్ 0 అంటే కరెంట్ సమ్ నెగిటివ్లోకి వెళ్తే మనం చేయాల్సింది ఏంటి, కరెంట్ సమ్ని బ్యాక్ టు 0 చేయాలి. ఎందుకు, అక్కడి వరకు మనం కన్సిడర్ చేయట్లేము కాబట్టి కరెంట్ సమ్ని బ్యాక్ టు 0 చేస్తాం. ఇలా చేశాక మన మ్యాక్స్ సమ్లో ఏదైతే ఉందో అది మనం రిటర్న్ చేస్తాం. సో ఇప్పుడు ఇది రాశాక రన్ చేసి చూస్తే అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. సో ఆల్ 4 టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. ఇప్పుడు సబ్మిట్ చేసి చూస్తే సొల్యూషన్ యాక్సెప్ట్ అవ్వాలి. సో 210 టెస్ట్ కేసెస్ పాస్డ్ అండ్ సొల్యూషన్ యాక్సెప్టెడ్. ఇప్పుడు చూడండి, మన కోడ్ యొక్క కాంప్లెక్సిటీ అనలైజ్ చేస్తే టైం కాంప్లెక్సిటీ వస్తే ఒక సింగిల్ ఫర్ లూప్లో అయిపోయింది. సో బిగ్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ అయింది. ఎక్స్ట్రా స్పేస్ కూడా మనం ఏం తీసుకోలేదు. సో బిగ్ ఆఫ్ 1లో అయిపోయింది. సో ఇంతకు ముందు కంటే ఈ సొల్యూషన్ తక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి అన్ని టెస్ట్ కేసెస్ యాక్సెప్ట్ అయ్యాయి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఒకవేళ మీకు వీడియో మొత్తం అర్థమైంటే అండర్స్టూడ్ అని కామెంట్ చేయండి. అండ్ వీడియోస్కి రీచ్ రావడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ కాలేజ్ గ్రూప్స్లో కానీ షేర్ చేయండి.